ఒకసారి మీకు కూడా ఒకసారి మళ్ళీ చూపిస్తాను పోస్టర్. జోహార్ శ్రీరామ షార్ట్ ఫిలిం తీస్తారంట. మరి సరయూ నదిలో రాముల వారు ఆత్మహత్య చేసుకుని చనిపోయారంట. మరి ఈ పూర్తి విషయాలన్నీ కూడా మాకంత క్లారిటీగా తెలీదు. ఇటువంటివి చేసి తక్కువ సమయంలో ఎక్కువ పాపులారిటీ సంపాదించవచ్చు, తక్కువ సమయంలో ఎక్కువ పబ్లిసిటీ సంపాదించవచ్చు, తక్కువ సమయంలో ఎక్కువ మందికి దగ్గర అవ్వచ్చు, వాళ్ళ వర్గానికి సంబంధించిన వాళ్ళందరికీ దేవుడు కావచ్చు అనే కొన్ని సునకానందపు కోరికలు కొన్ని ఉంటాయి. అవే తప్ప ఆకాశం మీద ఉమ్మేస్తే ఏమవుతుందో వీడికి కూడా అదే అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే నాన్న, జోహార్ అనేది ఒక మనిషి గతిచ్చినప్పుడు వాడేటటువంటి పదం. శ్రీరామ అన్నాడు. ఇప్పుడు ఈ క్రమంలో తీసుకుంటే ఇది పూర్తిగా అవాస్తవం, దీన్ని మనం తీసుకోకూడదు. అసలు దీని గురించి చర్చించడంలోనూ అర్థం లేదు. శ్రీరాముని యొక్క త్రేతాయుగం నాడు శ్రీరాముని యొక్క అవతారం గురించి తెలిసిన వాళ్ళు మాట్లాడాలి. వీడికి ఏం తెలుసని ఏమీ తెలియదు. అయితే ఇతర మతస్థులని నేను అగౌరవపరచను, తక్కువ చెయ్యను. ఎవరి దేవుడు వాళ్ళకి ఇష్టం, ఎవరి విధానం వాళ్ళది. ఇప్పుడు నాకు ఒక మాట చెప్పు, మనం మన దేవుడికి దండ వేస్తాం, దీపారాధన చేస్తాం, అలంకరణ చేస్తాం, ప్రసాదాలు పెడతాం. ఇప్పుడు అక్కడ కూడా దీపాలు పెడుతున్నారు, పూలు పెడుతున్నారు, అన్నీ పెడుతున్నారు, కొబ్బరికాయలు కూడా కొడుతున్నారు, ప్రసాదాలు కూడా పెడుతున్నారు. మరి అంటే ఎవరు ఎవరిని ఇమిటేట్ చేస్తున్నారు, ఎవరు ఎవరిని అనుసరిస్తున్నారు, ఎవరు ఎవరి దగ్గరికి వెళుతున్నారు? కొంచెం ఆలోచించాల్సింది కదా. ఒక అర్చకుడు అర్చకుడిగా చేసేవాడి చేతిలో జపమాల ఉంటుంది, ఒక పాస్టర్ చేతిలోనూ మాల ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మనమే ఉన్నాం, డ్రస్సు రంగు తేడా అంతే. దీన్ని ఇదో పెద్ద విషయం అయినట్టు వాడేదో పోస్టర్ పెట్టుకొని వాడు పబ్లిసిటీ. వీరరాఘవరెడ్డి పార్ట్ 2 ఇది అట్లా ఉంది. ఒకడు రామరాజ్యం నిర్మిస్తానంటాడు యుగం అయిపోయినాక, ఇంకొకడు వచ్చి జోహార్ శ్రీరామ అంటాడు. ఈ రకంగా హైందవం మీద, హిందూ తత్వం మీద, హైందవ సాంప్రదాయం మీద, హిందూ దేవుళ్ళ మీద, హిందూ సభ్యతా సంస్కారాల మీద పడి బ్రతుకుతున్న వాళ్ళు రోజు రోజుకి పెరుగుతున్నారని తెలుస్తోందిగా. ఇట్లాంటి వాడి గురించి సమయం ఇచ్చి మనం మాట్లాడుకోవడం అంటే దానంత పిచ్చితనం ఇంకొకటి లేదు. అయితే వాడు తీసే టెలిఫిలిము వాడు తప్ప ఎవడు చూడడేమో, వాళ్ళు తప్ప ఎవడు చూడడేమో. అసలు అది పూర్తవుతుందా? భగవంతుడు కన్నెర్ర చేస్తే ఎంతసేపు నాన్న ఆగిపోవడం. సరే, ఇప్పుడు ప్రతి వాళ్ళు నేను యూట్యూబ్ పెట్టుకొని 100 చూపిస్తా, ఇష్టమైన వాళ్ళు చూస్తారు, కష్టమైన వాళ్ళు చూడరు, అంతేగా. 10-15 ఏళ్ళుగా యూట్యూబ్ ఛానల్ పెట్టి ₹1 సంపాదించిన వాళ్ళు ఉన్నారు. 15 రోజుల్లోనే లక్షల వ్యూస్ వెళ్ళి డబ్బు సంపాదించే వాళ్ళు ఉన్నారు. వీడు ఆ ప్రయత్నం చేస్తున్నాడేమో పిచ్చి విధవా. వీడు గనక నా ముందుకు వస్తే మాత్రం నా ప్రశ్నలకు సమాధానం చెప్పగలడా? లేదు. కాకపోతే గౌరవించాలి కాబట్టి గౌరవిస్తాం. నీ మతాన్ని గొప్పగా చెప్పు, నీ దేవుని గొప్పగా చెప్పు, కానీ నీ స్వార్థం కోసం ఇతర మతస్థుల మనసు కష్టపెట్టకు. ఇది నేను చెప్పేది. రైట్. అయితే గురువు గారు, నిజానికి ఇప్పుడు రాములు వారు ఆయన మరణ రహస్యం ఏంటి అసలు? ఏం లేదు నాన్న, రాముల పదం వాడం, బట్ జనాలకి అర్థం అవడం కోసం నేను అలా ఏం పర్వాలేదు. శ్రీరామచంద్రమూర్తి అంతర్ధానం అయిపోయారు. అది ఎలా జరిగింది? అది నేనేం చెప్పి చావక్కర్లా. చక్కగా లవకుశ సినిమా చూస్తే శ్రీరామచంద్రమూర్తి యొక్క జీవిత గుణ గణ సారాంశం మొత్తం అందులో ఉంది. ఇంకా కావాలి అంటే రామాయణం చదివితే తెలుస్తుంది. ఆ ఛాందసుడికి, ఆ పిచ్చి వెధవ పాపం పసివాడికి తెలియదు కాబట్టి ఈ సినిమా చూపించండి, లేదా రామాయణం బుక్ ఫ్రీగా పంపండి, కావాలంటే నేనే ఇస్తా. కాబట్టి రాముల వారి గురించి మాట్లాడేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. అసలు ధర్మం ఎలా ఉంటుంది చెప్పు, నీకు తెలియదు, ఎవరికీ తెలియదు. కానీ చెప్పనా, ధర్మం అంటే ఇదిగో ఇది అని శ్రీరామచంద్రమూర్తిని చూపిస్తే సరిపోతుంది. అంతటి గొప్ప రూపం అది, అంతటి గొప్ప అవతారం అది. అటువంటి అవతారాన్ని తప్పు పట్టకూడదు. ఓకే. అంటే కొంతమంది ఏమంటున్నారంటే అసలు రాములు వారు భారతదేశంలోనే పుట్టలేదు, ఒకవేళ పుడితే ఎక్కడున్న ఆనవాళ్ళని ప్రశ్నలు కూడా వేస్తున్నారు ఈ మధ్యకాలంలో. 1, పుట్టేటప్పుడు నేను లేను ఖచ్చితంగా. 2, నువ్వు ఉన్నావా, నువ్వు లేవు కదా. త్రేతాయుగానికి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా?
గత జన్మకే లేరు. ఇక యుగానికి సంబంధించిన ఎవరు ఉంటారు? ఎవడికి తోచిన మాట వాడు, ఎవడు ఏది మాట్లాడితే వాడు. రావణాసుడు లంకలో ఉన్నాడంటే శ్రీలంకలో రావణాసుడు అయిపోయిందా? ఈ చెప్తున్నా ఆంజనేయ స్వామి మా దగ్గర అంటే మా దగ్గర అని కొట్టుకు తెచ్చారు. ఏది పడి ఆయన చిరంజీవి. చిరంజీవి అంటే మళ్ళీ మెగాస్టార్ అనుకునేవు. చిరంజీవి, వాయుపుత్రుడు, హనుమంతుడు. ఆయన సకల లోకాలలోనూ వ్యాప్తి చెందినవాడు. నావాడు నావాడు అనుకోవడం ఏమిటి? భగవంతుడు నిరాకారుడు. అసలు ఆయనకి రూపం లేదు, ఏమీ లేదు. కానీ ఆ రూపంలో మనకి అనుగ్రహం ఇచ్చాడు. అది తెలుసుకోవాలి అంతే. మనము చూడని వాటి గురించి, మనకు తెలియని వాటి గురించి మనం మాట్లాడకూడదు. కాబట్టి ఆ యుగానికి సంబంధించిన విషయాలు ఈ యుగంలో మాట్లాడితే హాస్యాస్పదంగా ఉంటుంది. ఓకే, అంటే మరి దీనికి సరైన ఆన్సర్ ఆయనే ఇస్తారంటారా? ఎవరు? రాములు వారు. నన్ను ఖచ్చితంగా ఇప్పుడు భగవంతుడి, నన్ను ఒక్క మాట, భక్తుడితో పెట్టుకుంటేనే భగవంతుడు వదిలిపెట్టడు. భగవంతుడిని నమ్మి నిత్యం ఆయన పాదాలు పట్టుకొని బ్రతికేటటువంటి ఒక భక్తుణ్ణి బాధ పెడితే భగవంతుడు వదిలిపెట్టాడు. భగవంతుడు జోలికి వెళ్తే ఊరుకుంటాడా? సమయం వచ్చేంత వరకు ఆగి స్తంభోద్భవ నారసింహ రూపం బయటికి వచ్చి ప్రహ్లాదుని కాపాడినట్టుగా నా భక్తుల జోలికి వచ్చిన నీకు నేను ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ తీసుకో. నువ్వు టెలిఫిలిం తీసావేమో, నేను పెద్ద ఫిలిం తీసి చూపిస్తా అని చూపిస్తాడు. ఖచ్చితంగా చూపిస్తాడు, అందులో అనుమానమే లేదు.